రుద్రవరం అనే ఊరు కొండల మధ్యలో ఉంటుంది. ఆ ఊరిలో రాఘవయ్య అనే ముసలాయన ఉండేవాడు. అతనికి ఎవ్వరూ లేరు. ఊరి గుడి అరుగు మీద పడుకోవడం, ఎవరైనా పిలిచి అన్నం పెడితే తినడం, చిన్న చిన్న పనులు చేసి పెట్టడం, ఇదే అతని దినచర్య. ఊరి జనం అతన్ని ఒక అమాయకుడిగా, చేతగానివాడిలా చూసేవారు. అదే ఊరిలో రవి అనే యువకుడు ఉండేవాడు. పట్నంలో చదువుకుని వచ్చాడు. రాజకీయాల్లోకి వెళ్లి గొప్ప నాయకుడు అనిపించుకోవాలని, తన పేరు ఊరంతా మారుమోగిపోవాలని అతనికి ఆశ. ఒకరోజు సాయంత్రం ఊరి రచ్చబండ దగ్గర రవి తన స్నేహితుడు శంకర్తో గొప్పలు చెప్పుకుంటున్నాడు. పక్కనే రాఘవయ్య చీపురుతో ఆకులు ఊడుస్తున్నాడు. రవి మీసం తిప్పుతూ, ఒరే శంకర్, చూస్తుండు, వచ్చే ఎన్నికల్లో నేను నిలబడతాను. మన ఊరి రూపురేఖలు మార్చేస్తాను. నా పేరు చెప్తే పక్క ఊర్లో కూడా జనం లేచి నిలబడాలి. నాయకుడు అంటే ఇలా ఉండాలిరా. అవును రవి, నువ్వు చదువుకున్నాడువి, నీకు ఆ తెలివి ఉంది. కానీ నాయకుడు అవ్వాలంటే జనం నమ్మకం గెలుచుకోవాలి కదా. నమ్మకందేముందిరా, 4 ఉపన్యాసాలు ఇస్తా, 2 విగ్రహాలు పెట్టిస్తా, నా పేరు మీద ఒక తోరణం కట్టిస్తా. అప్పుడు అందరూ రవిబాబు గొప్పోడు అనగా చస్తారా? అసలు వీరుడు అంటే నాలా ఉండాలి. రాఘవయ్య మెల్లగా నవ్వుకుంటూ తన పని తాను చేసుకుంటున్నాడు. అది చూసి రవికి కోపం వచ్చింది. రవి రాఘవయ్య దగ్గరికి వెళ్లి, ఏంటయ్యా రాఘవయ్య, నేనెక్కడ దేశాన్ని ఉద్ధరించే మాటలు మాట్లాడుతుంటే నువ్వు పక్కన నిలబడి నవ్వుతావేంటి? నా మాటలు నీకు హాస్యంలా ఉన్నాయా? రాఘవయ్య చీపురు పక్కన పెట్టి చేతులు పట్టుకుని, అయ్యో లేదయ్యా రవిబాబు, మీలాంటి చదువుకున్న వాళ్ళు ఊరిని బాగు చేస్తామంటే సంతోషమే కదా. కానీ వీరుడు అంటే పేరు కోసం చూసుకోకూడదు అని మా తాతలు చెప్పేవారు. పనిలో కనిపించాలి గాని పేరులో కాదని నవ్వానంతే. రవి వెటకారంగా నవ్వుతూ, ఓహో, పెద్ద నీతులు చెప్తున్నావే. బతకడం చేతకాని వాడివి, గుడి అరుగుల మీద పడుకునేవాడివి, నువ్వు నాకు వీరత్వం గురించి చెప్తావా? నీ బతుకులో ఎప్పుడైనా నలుగురికి ఉపయోగపడే పని చేశావా? కనీసం నీ పేరు ఈ ఊరిలో 10 మందికి తెలుసా? పేరులో ఏముందయ్యా, మనం చేసే సాయం ఆపదలో ఉన్నవాడికి చేరితే చాలు. చాలే ఆపు నీ వేదాంతం, వినే ఓపిక నాకు లేదు. నువ్వు నీ పని చూసుకో. రేపు నేను సర్పంచ్ అయ్యాక నీలాంటి సోమరిపోతులకి పని కల్పిస్తాలే. రవి మాటలకు శంకర్ గట్టిగా నవ్వాడు. రాఘవయ్య మాత్రం ఏమీ అనకుండా తన పని ముగించుకుని గుడివైపు వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత ఆకాశం మబ్బులు పట్టింది. గాలి వేగం పెరిగింది. రేడియోలో తుఫాను హెచ్చరికలు వినిపిస్తున్నాయి. సాయంత్రానికి చిన్నగా మొదలైన వాన రాత్రికి కుండపోతగా మారింది. రుద్రవరం ఊరి పక్కనే ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువుకు గండి పడితే ఊరు మొత్తం మునిగిపోతుంది. ఆ రాత్రి ఊరు పెద్ద బసవయ్య ఇంటి వరండాలో కొందరు గ్రామస్తులు ఆందోళనగా గుమికూడారు. రవి కూడా అక్కడే ఉన్నాడు. బయట ఉరుములు మెరుపులు భయపెడుతున్నాయి. బసవయ్య ఆకాశం వైపు చూస్తూ ఆందోళనగా, ఏంట్రా ఈ వాన ఎలా ఉంది? గంట గంటకి పెరుగుతుంది. మన ఊరి చెరువు నిండిపోయిందని మధ్యాహ్నమే కాపలావాడు చెప్పాడు. ఇప్పుడు గనుక చెరువు కట్ట తెగితే మన ఊరు సమాధి అయిపోతుంది. రవి టుకొని ముందుకు వస్తూ, సర్పంచ్ గారు, అంత భయం ఎందుకు? మన చెరువు కట్ట చాలా గట్టిది. పోయిన ఏడాదే కదా మరమ్మతులు చేయించాం, ఏం కాదులేండి. అది కాదు రవి, నీకు తెలియదు, ఆ చెరువు తూము దగ్గర మట్టి కొంచెం బలహీనంగా ఉంది. ఇలాగే వాన కొడితే అక్కడి నుండి గండిపడే ప్రమాదం ఉంది. ఎవరైనా వెళ్ళి చూసి రావాలి. ఎవరైనా వెళ్ళి చూసి రావాలి అనగానే అక్కడ ఉన్న రైతులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అంతటి వర్షంలో, కటిక చీకటిలో పాములు తేళ్లు ఉండే చెరువు కట్ట మీదకు వెళ్లడానికి ఎవరికీ ధైర్యం చాలడం లేదు. శంకర్ తల గోక్కుంటూ, అయ్యా, ఈ వానలో ఆ గాలిలో అక్కడ నిలబడటమే కష్టం. పైగా దారిలో వాగు పొంగుతుందట. ఇప్పుడు వెళ్ళడమంటే ప్రాణాలతో చెలగాటమే. రవి, నువ్వు యువకుడివి, ధైర్యవంతుడివి. నువ్వు రేపు ఊరిని ఏలాలనుకుంటున్నావు కదా. నువ్వు నీ స్నేహితులను తీసుకుని వెళ్ళి ఆ తూము దగ్గర పరిస్థితి చూసి రాగలవా? అవసరమైతే ఇసుక బస్తాలు వేయడానికి సిద్ధంగా ఉండాలి. రవి ఒక్కసారిగా ఉలిక్కిపడి తడబడుతూ, నేనా? అది ఈ రాత్రి సర్పంచ్ గారు, నాకు ఈత రాదు. పైగా ఆ దారిలో విద్యుత్ తీగలు తెగిపడి ఉంటాయేమో. మా నాన్నగారు నన్ను బయటికి వెళ్ళొద్దని చెప్పారు. నేను పొద్దున్నే వెళ్ళి చూసేస్తానులేండి.
పొద్దున్నే చూడడానికి ఊరు మిగులుతుందో లేదో. నాయకుడు అంటే కష్టకాలంలో ముందు నిలబడడం. రవి మౌనంగా తలదించుకున్నాడు. అతనిలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. గొప్పలు చెప్పిన నోరు ఇప్పుడు మోగబోయింది. అర్ధరాత్రి దాటింది. వాన ఇంకా బీభత్సంగా కురుస్తోంది. ఊరంతా బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో కూర్చున్నారు. విద్యుత్తు లేదు. అక్కడక్కడ మెరుపుల వెలుగు తప్ప అంతా చీకటి. రాఘవయ్య గుడి అరుగు మీద కూర్చొని వానను చూస్తున్నాడు. అతనికి మనసులో ఏదో అలజడి. చెరువు పరిస్థితి ఎలా ఉందో, ఊరి జనం నిద్రపోతున్నారు, కాని ప్రమాదం ముంచుకొస్తుందేమో అనిపించింది. రాఘవయ్య తన చినిగిన గొంగళి కప్పుకుని ఒక చేతిలో కర్ర, మరో చేతిలో చిన్న లాంతరు పట్టుకుని లేచాడు. ఈ వానదేవుడు శాంతించేలా లేడు. ఆ తూము దగ్గర మట్టి కరిగిపోతుందేమో. ఎవరూ వెళ్ళినట్టు లేరు. నేనైతే వెళ్ళి చూసి వస్తాను. ఊరికి కష్టం వస్తే చూస్తూ కూర్చోకూడదు. రాఘవయ్య ఆ ముసలి వయసులో వణుకుతున్న కాళ్లతో ఆ హోరు గాలిని ఎదుర్కొంటూ చెరువు వైపు నడక సాగించాడు. దారిలో బురదలో కాళ్ళు దిగిపోతున్నాయి. ముఖం మీద వాన చినుకులు రాళ్లలా పడుతున్నాయి. అయినా అతను ఆగలేదు. చెరువు కట్టమీదకు చేరుకునేసరికి పరిస్థితి భయంకరంగా ఉంది. తూము పక్కన మట్టి కొట్టుకుపోయి నీరు ఉధృతంగా బయటకు వస్తుంది. ఆ రంధ్రం చిన్నగానే ఉంది, కానీ దాన్ని అలాగే వదిలేస్తే గంటలో పెద్ద గండిగా మారి కట్ట తెగిపోవడం ఖాయం. రాఘవయ్య ఆందోళనగా చుట్టూ చూస్తూ, అమ్మో, ప్రమాదం ముంచుకొచ్చింది. ఇప్పుడు ఊరిలోకి వెళ్లి జనాలను పిలిచేంత సమయం లేదు. ఈలోపు కట్ట తెగిపోతుంది. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. రాఘవయ్య చుట్టూ చూశాడు. అక్కడ మరమ్మతుల కోసం తెచ్చిపెట్టిన కొన్ని ఖాళీ సిమెంటు బస్తాలు, పక్కనే ఇసుక కుప్ప కనిపించాయి. కాని బస్తాల్లో ఇసుక నింపడానికి పారలేదు. సహాయం చేయడానికి మనిషి లేడు. రాఘవయ్య ఏమాత్రం ఆలోచించలేదు. తన చేతులతోనే ఇసుకను బస్తాల్లోకి ఎత్తడం మొదలుపెట్టాడు. ఒక్కొక్క బస్తా నింపి దాన్ని మోసుకుని వెళ్లి ఆ రంధ్రం దగ్గర వేయడం మొదలుపెట్టాడు. రాఘవయ్య బరువుతో మూలుగుతూ, ఇంకా కొన్ని బస్తాలు, ఇంకా కొన్ని వేస్తే నీళ్లు ఆగుతాయి. తట్టుకో రాఘవయ్యా, నీ ఊరి కోసం ఈ మాత్రం చేయలేవా? ఒక ముసలివాడు ఎముకలు కొరికే చలిలో నడుము విరిగిపోయే బరువును మోస్తూ ఆ రాత్రి అంతా ఒంటరి పోరాటం చేశాడు. అతని చేతులు రాపిడికి నెత్తురోడుతున్నాయి. కాళ్లలో సత్తువ సన్నగిల్లింది. కళ్లలో నీళ్లు వాన నీళ్లతో కలిసిపోతున్నాయి. అయినా అతను ఆ గండి పూడేదాకా విశ్రమించలేదు. చివరికి తెల్లవారుజామున వాన కొంచెం తగ్గింది. రాఘవయ్య వేసిన బస్తాల వల్ల గండి పూడిపోయింది. నీటి ఉధృతి ఆగిపోయింది. రాఘవయ్య అలసిపోయి అక్కడే బురదలో కూలబడిపోయాడు. అతని ఒంట్లో ఓపిక మొత్తం ఆవిరైపోయింది. రాఘవయ్య ఆయాసపడుతూ ఆకాశం వైపు చూసి, అమ్మయ్యా, గండం గడిచింది, ఊరు నిలిచింది. ఇక నేను వెళ్ళిపోవాలి. ఎవరైనా చూస్తే, నేను చేశానని తెలిస్తే మళ్ళీ నన్ను పొగుడుతారు. నాకది వద్దు. రాఘవయ్య అతి కష్టం మీద లేచి ఎవరికీ కనిపించకుండా వెనుకదారి గుండా తన గుడి అరుగు దగ్గరికి వెళ్లి తడిబట్టలతోనే ముడుచుకొని పడుకుండిపోయాడు. తెల్లవారింది. వాన వెలిసింది. ఊరి జనం, సర్పంచ్, బసవయ్య, రవి అందరూ భయం భయంగా చెరువు దగ్గరికి వచ్చారు. కట్ట తెగిపోయి ఉంటుందేమో, పంటలన్నీ మునిగిపోయి ఉంటాయేమో అని వాళ్ల భయం. కాని అక్కడ దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తూము దగ్గర పడిన గండికి అడ్డంగా ఇసుక బస్తాలు పేర్చి ఉన్నాయి. మట్టితో గట్టిగా నొక్కి ఉన్నాయి. నీరు కట్ట లోపలే భద్రంగా ఉంది. బసవయ్య ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టి, ఇదేంటి, రాత్రి ఎవరూ రాలేదు కదా? మరి ఈ గండిని ఎవరు పూడ్చారు? ఈ బస్తాలు ఎవరు వేశారు? రవి బస్తాలను పరిశీలిస్తూ, అవును సర్పంచ్ గారు, ఇక్కడ ఎవరో రాత్రంతా కష్టపడినట్టున్నారు. చూడండి, ఇక్కడంతా ఖాళీ అడుగులు ఉన్నాయి. చేతులతో ఇసుక తీసిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఎవరో ఒక్కరే ఈ పని చేసినట్టుంది. దేవుడే వచ్చి మన ఊరిని కాపాడాడయ్యా. లేకపోతే ఆ తుఫాన్లో మనిషి మాత్రానికి సాధ్యమయ్యే పనేనా అది? దేవుడో మనిషో కానీ గొప్ప ధైర్యవంతుడు. ప్రాణాలకు తెగించి మన ఊరిని కాపాడాడు. అసలు ఎవరో కనుక్కోవాలి. ఇంతలో రవికి ఆ బస్తాల మధ్యలో ఒక చిన్న వస్తువు కనిపించింది. అది ఒక పాత చినిగిపోయిన ఎర్రటి తువ్వాలు ముక్క. బస్తాలాగుతున్నప్పుడు చిరిగి అక్కడ ఇరుక్కుపోయినట్టుంది. రవి ఆ గుడ్డముక్కను చేతిలోకి తీసుకుని, ఈ తువ్వాలు ఇది ఎక్కడో చూసినట్టుందే.
ఇది మన ఊరి వాళ్ళదే. రవి, ఇది ఆ గుడి దగ్గర ఉండే ముసలి రాఘవయ్యదిరా. అతనే ఎప్పుడూ ఈ ఎర్ర తువ్వాలు భుజాన వేసుకుని ఉంటాడు. నిన్న సాయంత్రం కూడా ఇదే వేసుకున్నాడు. రవి నమ్మలేనట్టుగా రాఘవయ్య, ఆ ముసలాయన. అతనికి కర్ర లేనిదే నడవడమే కష్టం. అలాంటిది ఈ బస్తాలు మోశాడా, అది ఆ తుఫాన్లో. పదండి, గుడి దగ్గరకు వెళ్ళి చూద్దాం. నిజంగా అతనే చేశాడో లేదో తెలుస్తుంది. సర్పంచ్, రవి, గ్రామస్తులందరూ గుడి దగ్గరకు వెళ్లారు. అక్కడ అరుగు మీద ఒక మూల రాఘవయ్య ముడుచుకుని పడుకుని ఉన్నాడు. అతని శరీరం జ్వరంతో కాలిపోతోంది. బట్టలు బురదలో నిండి ఉన్నాయి. అతని చేతులు, అరచేతులు కమిలిపోయి గాయాలతో ఉన్నాయి. బసవయ్య దగ్గరకు వెళ్లి రాఘవయ్యను తట్టి లేపుతూ, రాఘవయ్యా, రాఘవయ్యా, లేవయ్యా. రాఘవయ్య కష్టంగా కళ్ళు తెరిచి అందర్నీ చూసి భయపడుతూ, ఏమైంది బాబూ? నేనేం తప్పు చేయలేదే. ఎందుకు అందరూ ఇలా వచ్చారు? రవి కన్నీళ్లతో రాఘవయ్య కాళ్ల దగ్గర కూర్చుని, తప్పు చేయలేదు తాత, త్యాగం చేశావు. నిన్న రాత్రి చెరువు కట్ట దగ్గర గండి పూడ్చింది నువ్వే కదా. ఆ తుఫాన్లో నీ ప్రాణాలు లెక్క చేయకుండా మా ప్రాణాలు కాపాడావు కదా. రాఘవయ్య నీరసంగా నవ్వుతూ, అది ఊరు మునిగిపోతుంటే చూడలేకపోయానయ్యా. నాదేముంది, ఎండిన ఆకులాంటి వాడిని. ఈరోజు కాకపోతే రేపు రాలిపోతాను. కాని మీరంతా పచ్చని చెట్లలాంటివారు. పిల్లలు పాపలు ఉన్నారు. అందుకే చిన్న ఉడత భక్తి సాయం చేశాను. చిన్న సాయమా? ఇది చిన్న సాయం కాదు తాత. మేమంతా యువకులమని, బలవంతులమని చెప్పుకుంటూ ఇళ్లలో దాక్కున్నాం. నువ్వు మాత్రం అజ్ఞాత వీరుడిలా ఒంటరిగా పోరాడావు. నిన్ను ఎగతాళి చేశాను. నీ పేరు ఎవరికి తెలుసు అని అడిగాను. కాని ఈరోజు నీ పేరే మా అందరి గుండెల్లో నిలిచిపోయింది. బసవయ్య చేతులు జోడించి, రాఘవయ్య, నువ్వు మా ఊరి దేవుడివి. నీ రుణం మేము ఎలా తీర్చుకోగలం? అయ్యా, పెద్ద మాటలు వద్దు. నాకేం గుర్తింపు వద్దు. ఊరు బాగుంటే చాలు. ఒకవేళ మీరు నా కోసం ఏదైనా చెయ్యాలనుకుంటే ఆ చెరువు కట్టను ఇంకొంచెం గట్టిగా కట్టించండి. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి గండం రాకూడదు. తప్పకుండా తాత, నేను మాట ఇస్తున్నాను. ఈ రోజు నుంచి నాయకుడు అంటే ఎలా ఉండాలో నువ్వు నాకు నేర్పావు. పదవిలో కాదు, పనిలో ఉంటుంది వీరత్వం అని నిరూపించావు. నిన్ను నేను నా గురువుగా భావిస్తున్నాను. ఊరి జనం మొత్తం రాఘవయ్యను ఒక గొప్ప వీరుడిగా చేస్తూ జేజేలు కొట్టారు. కాని రాఘవయ్య మాత్రం ఆ జేజేలు వినపడనట్టుగా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఉన్నాడు. అతనికి తెలుసు, నిజమైన వీరుడు చప్పట్ల కోసం చూడడు, చేతల్లో చూపిస్తాడు అని. ఆ రోజు నుంచి రవి తన అహంకారాన్ని వదిలేసి రాఘవయ్య స్ఫూర్తితో ఊరి కోసం నిజాయితీగా పనిచేయడం మొదలుపెట్టాడు. రాఘవయ్య చేసిన త్యాగం ఆ ఊరి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.